హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్. వెల్కమ్ టు కిట్టా టీవీ. ఈరోజు మనం ఆదోని బసాపూర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద ఉన్నాము. ఆదోని ప్రజల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు వస్తుంది? నిర్మాణంలో వాడిన మెటీరియల్, ట్యాంక్ ప్యానెల్, గోడలు, గన్ని బ్యాగ్స్ టెక్నాలజీతో తాత్కాలికంగా నిర్మాణ పనులపై ప్రస్తుతం మన ఆదోని నియోజకవర్గంలో బసాపూర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద ఉన్నాము. 1,15,00,000 వ్యయంతో అయినప్పటికీ ఇవి ఎంతకాలం నిలబడతాయన్నది ప్రజల్లో అనుమానంగా ఉంది. మూడోసారి తాత్కాలిక పనులతో ప్రజల ఖజానాకు గండి అంటూ ప్రజా సంఘాలు, ప్రజలు ప్రశ్నలు. ఆదోని బసాపూర్ ఎస్ఎస్ ట్యాంక్ 1,15,00,000తో తాత్కాలిక మరమ్మతుల పనులపై ప్రజల్లో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఇవి తాత్కాలికమని చెబుతున్నారు. మరియు నాణ్యత ఎలా ఉంది? కాల పరిమితి ఎంత? ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రస్తుతం సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే రాండి, పనులు ఎలా జరుగుతుంది, పనుల నాణ్యత ఉందా లేదా, ఎలా జరుగుతుంది ప్యానల్ వర్క్ అనేది చూసేకి ప్రయత్నిద్దాం. నేను చూస్తాను, మీకు చూపిస్తాను. అయితే మా ఛానల్లో మీరు కొత్తలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూస్తూనే ఉండండి కిట్టా టీవీ. మీ అభిప్రాయం మా కామెంట్ రూపంలో తెలపండి. ఇది స్ట్రాంగ్గా రికమెండ్ చేశారంటే చూడాలి ఇది ఎంత కాలపరిమితి ఉంటుందో, ఈ ప్యానల్ ఎంతవరకు నిలబడుతుందో ఏమనేది. అండ్ ఇంకా ముందు వెళ్ళి చూసి ప్రయత్నిద్దాం. చూడండి ఒకసారి, చూడొచ్చు ఇక్కడ వర్క్ జరుగుతుంది అంతా, ఇదంతా చూడొచ్చు ఒకసారి. ఎందుకంటే ఇది 2020లో కూడా తాత్కాలిక పనులు జరిగినాయి. ఆ తర్వాత మరి 2023లో కూడా, తర్వాత మళ్ళీ 25లో లాస్ట్. ఇది ఎందుకు ప్రతిసారి ఇది తాత్కాలిక పనులతో చూడవచ్చు ఒకసారిగా వర్క్ జరుగుతుంది. మొత్తం ఇది ప్యానల్ కట్టినారు సైడ్లో అంతా, చూడొచ్చు ఒకసారి. కనపడుతుంది మీకు మొత్తం ఇటు చూడొచ్చు. ఇట్లా గోన్ సంచులు ఇట్లా నింపుతున్నారు అలా, మొత్తం ఇసుక నింపి మొత్తం ఒక లైన్గా జమాయించి మొత్తగా నీట్గా ఇట్లా జమా చేసి ఇక్కడ నీళ్ళు చూడండి ఒక ఇట్లా పాడుతుంది. ఒకసారి ఇట్లా చూడొచ్చు మీరు, ఇట్లా ఇసుక నింపి. ఎందుకంటే వీటిపైన ప్రజలు, అధికారులకైనా మీరు సంబంధిత మీ నాయకులైనా ప్రశ్నించాలి. ఎందుకంటే ఇట్లాంటివి ప్రజాధనం వృధా చేయడం వల్ల మన మున్సిపాలిటీ చాలా వెనక్కిపడిపోతుంది. ఎందుకంటే ఇలాంటివి చేస్తారు కానీ గతంలోనే ఒక 1,00,00,000 వాడేసుకున్నారు గతంలో. ఇప్పుడు మరి దగ్గర 1,00,00,000, మరి వచ్చే సంవత్సరం 1,00,00,000 అంటే జనరల్ ఫండ్ లో ప్రతి సంవత్సరం 1,00,00,000 నీళ్ళకి ఇది చెరువుకే వాడాలంటే ఇబ్బంది అవుతుంది సార్. మీరు అంటే రెడీ చేస్తామా, మీరు రేపు సీరియస్ గా ఆలోచించి ఇద్దరు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ తీసుకుని సీఎం దగ్గరకు వెళ్తే బాగుంటుందని నా ఆలోచన చూడమ్మా. లేదంటే తినేకి బాగుంటుంది అంటే సంవత్సరం 1,00,00,000 తినుకుంటా పోదాము. తినేది వద్దప్ప అదానికి అభివృద్ధి చేద్దామంటే కొంచెం సీరియస్ గా ఆలోచించండి. ఎంత ఖర్చు అవుతుంది ఏం లేదు. నా అభిప్రాయం ఏమంటే అధికారులు ఇలాంటి ప్రాజెక్ట్ జరిగేటప్పుడు, తాత్కాలిక పనులు జరిగేటప్పుడు ప్రజలకి చూపించాలా. ఎట్లాంటి ఒక సీసీటీవీ పెట్టి వర్క్ ఎలా జరుగుతుంది, ఏం లేదు, నాణ్యత ఎలా ఉంది, ఈ ప్రతి మూమెంట్లో చూపించాలా. ఓకే అంటారు. మీ అభిప్రాయం మా కామెంట్ రూపంలో తెలపండి. నాన్న ఇంకా ఎన్ని చేసినా ఈరోజు? డైలీ ఎన్ని సంచులు నింపుతారు? 1000 పైన అవుతుందా డైలీ? చూడండి ఇక్కడ అన్న కూలీలు అన్న వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు అడిగితే డైలీ 1000 సంచులు నింపి ఇట్లా సెట్ చేశారంట. ఎన్ని రోజులు అన్న ఇక పని మీకు? 20 రోజులు. ఇప్పటికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అది? ఇంకా చాలా రోజులు అవుతుందా? ఎప్పుడు సార్ పొద్దున మీరు ఎన్ని చేస్తారు? సాయంత్రం ఎప్పుడు పోతారు? చూడండి ఇది ఇట్లా మన ప్యానల్, సీసీ ప్యానల్ ఇట్లా కట్టే విధానం చూడండి. ఎందుకంటే వీళ్ళు స్ట్రాంగ్గా రికమెండ్ చేశారంటే చాలా లాంగ్గా రావచ్చు అనుకుంటా. చూడండి ఇక ఇసుక అంతా మొత్తం ఇట్లా ఉండదు, ఏం లేదు, అంత కట్టేవాళ్ళు చూడొచ్చుగా. ముందు రోజు చూడండి వాటర్ ఎలా పోతుంది, ఏం లేదు. ఎప్పుడు చూడలేదు ఇంతకుముందు. గతంలో కూడా చూసిన ప్లాస్టిక్ సంచుల్లో నింపినారు. అది ఎక్కువ కాలం రాలేదు అది. ఎందుకంటే చిన్న వర్షానికి లేకుంటే తుఫాన్ ప్రభావం వల్ల ఇది కొట్టుకుని పోతుంటాయి. ఈసారి చూడాలా మరి ఎన్ని రోజులు వస్తుంది అనేది. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. ముందు పోయి చూద్దాము ఎటవరకు జరుగుతుంది ఏం లేదనేది. చూడొచ్చు ఒకసారి మీరు. చూడండి ఇక సంచులు ఎట్లా నింపుతున్నారంటే గోన్ సంచి ఇట్లా నింపి ఎట్లా కడతారు ఇట్లా. చూడండి ఒకసారి. చూడండి నీళ్ళు ఎంత మొత్తం ఎట్లా వస్తుందో. ఆ ప్యానెల్, సీసీ ప్యానెల్ ఇక ఫ్లాష్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఆడక చూడండి వాటర్ కాడ అట్లా పొంగి వస్తున్న వాటర్ ఎక్కడి నుంచి ఇక పంపింగ్ అవుతుంది. అది చూడొచ్చు ఒకసారిగా. మొత్తం ఈ సముద్రం అలలు ఎలా ఉంది, ఏం లేదు వర్క్. ఇంకా మేము ఇంకా వర్క్ జరుగుతుంది లాస్ట్ ప్యానల్ దగ్గర. అక్కడ వెళ్ళి ఇంకా తెలుసుకునే ప్రయత్నిద్దాం. రండి ఎలా ఉంది నాణ్యత, ఏం లేదనేది, వర్క్ ఎలా జరుగుతుందనేది చూసే ప్రయత్నిద్దాం. అయితే రండి
ఒకసారి ఖచ్చితంగా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపాలి. ఇక్కడ చూడొచ్చు ఒకసారి వైర్ లెవెల్లో పెడతారు. ఎట్లా అంటే చూడండి, వాటర్ ఉంది ఆడ, వాటర్లో ఈ విధంగా అయితే మొత్తం ఇది చూడొచ్చు ఒకసారి. ఆడ వర్క్ జరుగుతుంది పైన, ఈ వాటర్ వేస్తారు. ఎందుకంటే చూడండి ఒకసారి ఇక్కడ చేయొచ్చు మనం. మంచి నీళ్ళు ఇది ఖచ్చితంగా ఇది హైలైట్. తాగి నీళ్ళు చాలా శుభ్రంగా ఉంది నీళ్ళు, ఎందుకంటే ఈ వర్క్ జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు మీరు, చూడండి ఒకసారి ఎట్లా ఉంది, ఏం లేదనేది. ఖచ్చితంగా నేనేమంటే ఇదే ఆధునిక ప్రజలకు చాలా ఇది నీటి కొరత రాకుండా ఇది చేస్తున్నారు. ఇది మంచి పని ఇది, ఎందుకంటే ఖచ్చితంగా చేయాల్సిన పని ఇది. రాకూడదు మరి తాగునీటి కొరత అని కాసి అధికారులు తాత్కాలికంగా చేపడుతున్నారు. అయితే రాండి ఇంకా ముందు ఎలాంటి నాణ్యతలు జరుగుతుందో ఏం లేదు పనులు అడిగి తెలుసుకుని చూద్దాము. చూడండి ఇట్లా వర్క్ జరుగుతుంది ఇక్కడ. నాణ్యత పనులు ఎలా జరుగుతుంది ఏం లేదు అనేది ఇంకా వెళ్ళి చూసి ప్రయత్నిస్తాం. ఎందుకంటే అక్కడ ఆ ప్యానల్ దాదాపు అక్కడ పూర్తి అయినాక వచ్చినాయి, ఇక ఈ స్టార్ట్ అయింది. మళ్ళీ ఆ లాస్ట్ మూలలో ఒకటి ఉంది, ఆ ప్యానల్ వర్క్ ఎలా ఉంది ఏం లేదని చూసి ఇంకా అక్కడ వెళ్ళి చూసే ప్రయత్నిస్తాం. చూస్తూనే ఉండండి, చూడొచ్చుగా వర్క్ అంతా ఇవి చూడొచ్చు ఒకసారి. ఆ సంచులు చూడండి, ఆడ ఇసుకతో నింపుతున్నారు. ఆడ సంచిలో నింపి అంతా ఒక ప్యానల్ లెవెల్లో కడుతున్నారు ఇట్లా. ఎందుకంటే ఇది ఎంత కాల పరిమితి వస్తుందో ఏం లేదనేది జనాల్లో ఒక ప్రశ్నగా ఉంది. చూడండి ఒకసారి, అందరూ వస్తారులే. ఇవే ఈ గోన సంచిలోనే అంతా ఇసుక నింపుతారు. చూడండి వెయిట్ చూడవచ్చు ఒకసారి. ఇక్కడ వెయిట్ తీసుకొని ఇది స్ట్రాంగ్గా ఇది రికమెండ్ చేశారంటే ఇది చూడాలి మరి ఎంతకాలం వస్తుందో ఏం లేదనేది. ఎందుకంటే ఈ గతంలో కూడా ఇట్లే ప్లాస్టిక్ గొంతు సంచిలాగా అది, దాంట్లో కూడా కట్టితే ఎక్కువ రాలేదు అది. మరి దీన్ని రికమెండ్ చేశారంటే మరి చూడాలా ఎంతవరకు వస్తుందని. చూడండిగా ఇసుక నింపేది, ఇసుక ఇలా నింపి మొత్తం సంచులుగా ఇట్లా జమ చేసి ఆ ప్యానల్ మొత్తం కట్టారు. సైడ్ ప్యానల్, సీసీ ప్యానల్ అంటారు అది. ఎన్ని సంచులు నింపుతారన్నా డైలీ? 2000 మొత్తం 2000. ఎప్పుడు వస్తారు? పొద్దున 9కి, సాయంత్రం 5:30 కదా. ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి ఇంకా మీకు వర్క్? ఇది ఇంకా చూడొచ్చు ఫ్రెండ్గా ఇట్లా కూలీ పనిచేసే వాళ్ళు అంటున్నారు, కానీ ఇట్లా డైలీ ఒక 2000 సంచులు ఇట్లా బస్తాలు ఇసుక నింపి అటు మొత్తం సైడ్ వాళ్ళగా అంతా కుట్టి జమ చేస్తారంట. ఎందుకంటే ప్యానల్ గట్టిగా ఉండాలని మళ్ళీ తీసి అది ప్లాస్టర్ చేస్తారు. అయితే చూడండి మరి ఎంత కాలం వస్తుంది, దీని కాల పరిమితి ఎంతో ఏం లేదనేది వచ్చి చూడాల్సిందే మేము. చూడండి ఇక గోన సంచులు ఇవి ఇలాంటివి ఇట్లా మొత్తం ఉంటాయి. ఇంకా ఇక్కడ ముందు వెళ్ళి చూసి ప్రయత్నిస్తాం ఇంకా ఏం జరుగుతుంది వర్క్ అనేది. మొత్తం చూడొచ్చు ఒకసారి ఎట్లా ఉంది ఏం లేదు, అంతా అద్భుతంగా ఉంది వ్యూ చూడొచ్చు. ఎందుకంటే ఇవి నేను చెప్పేది ఏమంటే దానికి వీటిపైన తాగునీటి ప్రజలకి ఇవి మెయిన్, పుర ప్రజలకి సుమారు 42 వార్డులు ఉన్నాయి మున్సిపాలిటీలో. దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ నీళ్లు కనుక ఒకవేళ ఆగిపోయితే రాలేకుంటే చాలా కష్టము. ఎందుకంటే ఇలాంటప్పుడు తాత్కాలికంగా కరెక్టే లేదని లేదు, కానీ ఒకసారి కాదు రిపీటెడ్ ఇది 1 సారి 2 సారి 3 సారి కూడా అయితే తాత్కాలిక పేరుతో కొన్ని కోట్లు డబ్బులు వృధా చేస్తున్నారు. శాశ్వతంగా పరిష్కరించండి. అధికారులు అయితే మీ ఎక్కడ కౌన్సిలింగ్లో ఉన్నారు, ఒక్కసారి వీళ్ళు వచ్చి విజిట్ చేశారు లేదు. సుమారు మీ 5 సంవత్సరంలో ఒకసారి ఇవి అప్పుడే పెట్టింటే ఈ పాటికి దాదాపు వచ్చి ఉండింటే మొత్తం. ఎందుకు అంతా డిలే చేస్తున్నారు? చూడండి ఎంత అద్భుతంగా వ్యూ ఉంది, ఎలా ఏం లేదనేది. పంపింగ్ అవుతుంది అంతా నీళ్ళు మొత్తం వంగి ఉల్లాడుతుంది, మొత్తం నీళ్ళు పంపింగ్ అవుతుంది. అక్కడ డ్యామేజ్ ఎక్కువైంది, అవతల సైడ్ డ్యామేజ్. ఇంకా లాస్ట్ అక్కడ కనపడుతుంది కదా మీకు, అవతల డ్యామేజ్ ఉంది. ఇంకా అక్కడ పోవాలా, ఇంకా అక్కడ వెళ్ళి చూద్దాం మరి ఎంతవరకు వచ్చిందో పనులు ఏం లేదనేది. టిట్కో ఇల్లులు కనపడుతున్నాయి అక్కడ. భవిష్యత్తులో మరి ఫ్యూచర్లో ఈ నీళ్ళు కూడా అక్కడికి కావాల్సింది. ఎందుకంటే దాదాపు అక్కడ 5000 ఇల్లులు నిర్మించారట. దాదాపు సుమారు ఒక 5000 అంటే ఒక 5000 10,000 కుటుంబాలు అనుకోండి. అక్కడ నీళ్ళు చాలా అవసరం ఉంటుంది, దానికన్నా ఇంకా చాలా డబల్ అవసరం పడుతుంది అప్పటికి. ఎందుకంటే మేమేం చెప్పేదంటే పట్టణ ప్రజలు ఈ తాగునీటిని సేవ్ చేయండి, ఊరికే విచ్చలబడిగా మీరు వాడకండి, ఎంత ఉంది అంతే వాడండి, వేస్ట్ దానికి మీరు వాడి నీళ్ళని వేస్ట్ చేయకండి అని మేము అంటాము. మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి. మా ఛానల్లో మీరు కొత్తలు అయితే మరోసారి చెప్తున్నాం, మా ఛానల్లో ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీకోసం రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ అభిప్రాయం మా కామెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ మీకోసం తెస్తూనే ఉంటాము.
కలుద్దాం మళ్ళీ కొత్త వీడియోతో మరి కొత్త